కొండా ఫ్యామిలీ సెంటర్ పాయింట్కి నెలకొంటున్న వివాదాలతో రోజురోజుకు ఓరుగల్లు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సొంత పార్టీ నేతలపై డైలాగులు పేల్చిన కొండా మురళి తాజాగా ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టారనే వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్కి చేరాయి. ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేల లొల్లి, అటు ప్రతిపక్షాల ఫైట్, నట్టనడుమ కొండా కపుల్స్ డైలాగ్ వారితో ఓరుగల్లు పాలిటిక్స్ రసవత్తరంగా మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఓరుగల్లు పాలిటిక్స్ హై పీక్స్ కి చేరుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో వరంగల్ జిల్లా నేతలే హాట్ డిస్కషన్ కు వేదిక అవుతున్నారు. కొండా దంపతులు డైలాగులు పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంట్రవర్సీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. మొన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగిన వ్యవహారం, నిన్న 70 కోట్ల రూపాయల ఖర్చు చేసి గెలిచామన్న హాట్ కామెంట్, తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి బ్రదర్స్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వరుస ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజా రాజకీయాలను నివ్వెరపరుస్తున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి బ్రదర్స్ కుటుంబంలోని మహిళలపై కూడా కామెంట్స్ చేసి ముక్కున వేలేసేకునేలా చేశారు. బీజేపీ నేత ప్రదీప్ రావు కొండా మురళిపై ఒంటికాలిపై లేస్తున్నారు. కొండా మురళి డైలాగులు ఇటు పార్టీలో అటు ప్రజల్లో పలుచన చేస్తున్నాయనే హాట్ డిస్కషన్స్ వరంగల్ తూర్పులో జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సొంతంగా పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులుగా వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్రంగా సాగాయి. కానీ ప్రస్తుతం ఓరుగల్లు పాలిటిక్స్ ఒక్కసారిగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కొండా దంపతులపై విరుచుకుపడుతున్న తీరు పొలిటికల్ హైప్ కు అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుండి పోటీ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు వర్సెస్ కొండా మురళిగా ప్రస్తుత రాజకీయ వాతావరణం మారింది. కొండా సురేఖ మురళిపై ఆరోపణలు, విమర్శలు తీవ్రస్థాయిలో గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు కాంగ్రెస్ పొలిటికల్ హీట్ కాసింత సైలెంట్ అయ్యి వరంగల్ తూర్పు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొండా దంపతులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తప్పుడు అఫిడవిట్ తో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు మంత్రి సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొండా మురళి దూకుడుతో ఇప్పటికే సొంత పార్టీలో వ్యతిరేక వర్గం తగ్గేదేలే అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఇప్పుడు తాజాగా కొండా దంపతులపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఓరుగల్లు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా మురళి ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండా మురళి మాట్లాడిన ఎన్నికల ఖర్చుల కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అలాగే వరంగల్ తూర్పు రాజకీయాలు వేడెక్కడానికి కారణమయ్యాయి. గత ఎన్నికల్లో 16 ఎకరాలు అమ్మి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని, తనకు ఇంకా 500 ఎకరాల భూములున్నాయని కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు. ఈ 70 కోట్ల రూపాయల అంశమే కొండా సురేఖకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ మెట్లు ఎక్కేలా చేసింది. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖను చిక్కుల్లో పెట్టాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా 70 కోట్లు ఖర్చు పెట్టిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత నన్నపనేని నరేందర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా వరంగల్ రాష్ట్ర ఉప ప్రధాన ఎన్నికల అధికారి హరిసింగ్ కు ఫిర్యాదు చేశారు. కొండా మురళి బహిరంగంగా మాట్లాడిన వీడియో క్లిప్పులు ఫిర్యాదు కాపీకి జత చేసి అధికారులకు అందజేశారు. కొండా సురేఖ ఎన్నికల అఫిడవిట్లో ఉన్న వివరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలను అవమానించేలా ఉన్నాయని నన్నపనేని నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ కొండా దంపతులపై బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫైర్ అయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత బుధవారం రోజు ప్రదీప్ రావు కూడా
కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామన్న బహిరంగ ప్రకటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో సురేఖ పేరిట ఎకరం భూమి, కొండా మురళి పేరిట 13 ఎకరాలు మాత్రమే చూపారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 16 ఎకరాలు ఎక్కడివి అమ్మారు, 70 కోట్ల రూపాయలు ఏ రూపంలో వచ్చాయో వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు కోరారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై కొండా మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఏదో చెప్తే దానికి భయపడి వెనక్కిపోయేది లేదు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు సన్యాసికి తెలియదన్నారు. ఆర్యవైశ్య సంఘం వాళ్ళు 10 కోట్లు ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేసినందుకు సంతోషంగా ఓ తల్లి ఈసారి ఎన్నికలకు డబ్బు ఇస్తామన్నది, అందుకనే వద్దు తల్లి, నేను మొన్న 70 కోట్ల భూమి అమ్ముకున్నానని సందర్భానుసారం చెప్పానని చెప్తూనే ఎర్రబెల్లి కుటుంబంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎర్రబెల్లి కుటుంబమే ఓ దరిద్రమైన కుటుంబం, ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన మహిళలు, పురుషులు దరిద్రాలే అంటూ కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేలుస్తున్న డైలాగ్స్తో తరచూ కొండా దంపతులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న కొండా మురళి ఎర్రబెల్లి కుటుంబ సభ్యులపై మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తన భార్య కొండా సురేఖ ఒక సీనియర్ నేతగా, మహిళా మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతున్న తరుణంలో కొండా మురళి వ్యాఖ్యలిప్పుడు మహిళా రాజకీయాల్లోకి తీసుకురావాలని తహతహలాడే కొండా మురళి ఎర్రబెల్లి కుటుంబ మహిళలను ఉద్దేశించి మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంకా తీవ్ర చర్చ జరుగుతోంది. భార్య సురేఖ సీనియర్ నేతగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ త్వరలోనే కూతురు సుష్మితా పటేల్ను రాజకీయ అరంగేట్రం చేయిస్తారని బహిరంగ ప్రకటన చేసిన కొండా మురళి ఇతర మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలతో సమాజానికి, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే మహిళా నేతలకు ఏం మెసేజ్ ఇస్తున్నారనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లా సహా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ టు ఓవర్ టు యూ గాంధీ భవన్ అన్నట్లు వేడెక్కిన ఓరుగల్లు రాజకీయాలు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఫిర్యాదులతో హీటు పుట్టిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సంఘం అధికారుల చర్యలు ఉంటాయా? కొండా దంపతులు ఎలా స్పందిస్తారు? ఇంకా ఓరుగల్లు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.